హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము బయటకు వెళ్ళాము. అయితే ఏంటంటే ఇదివరకు వెళ్ళినాం, కానీ కార్ నుండి అసలు బయటకు దిగలేదు. ఏంటంటే పాపను వదిలి వెళ్ళలేము. పాపతోనే అలా కూర్చుంటే కాసేపు అలా కార్లో షికారుగా వెళ్ళొచ్చామన్నమాట. ఈసారి మా మన్మరాల్ని అంటే స్టాలర్ అది తీసుకెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంకా దిగి అలా కాస్త దూరం నడిచి అటు ఇటు తిరిగేసి వచ్చినాము. దీంట్లో మనం ఏంటంటే మేము ఒక్కడమే కాక మా అల్లుడి గారి ఫ్రెండ్ కార్తీక్ అని ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదరు వైఫ్ వాళ్ళకు కూడా ఇంత చిన్న పాపనే, వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. మేము దిగి అలా నడుచుకుంటూ వెళ్ళేలోపు అంటే పార్కులో కాసేపు ఆగినాం. ఈలోపు వాళ్ళు వచ్చేసారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు లోపలనే ఉంటే పాపకు భయం అనేది ఉంటుంది, కాస్త రిలీఫ్ ఉంటుంది. బయటికి వెళ్తే బయట శబ్దాలు ఎక్కువ, పబ్లిక్ మందిని చూడటము, వాతావరణము అలవాటు కావాలి కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని మనం ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా ఏడవద్దు. ఏడిస్తే వాళ్ళు ఇంకా బయట ప్రపంచంకు పరిచయం కాలేదన్నమాట. అలాగా మేము అలా వెళ్ళి కాసేపు వెయిట్ చేసేలోపు 5-10 నిమిషాల్లోపే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. ఇక్కడ ప్రాంతము ఇదంతా మనం ఇదివరకు చూసిందే, నా వీడియోలో ఉంది. ఇది మామూలుగా చాలామంది ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారు, చాలా పబ్లిక్. చూడండి, ఇలా మన అంటే ఆరోగ్యము బాగా కాపాడుకోవడానికి పరిగెత్తడాలు, నడవటాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. మేము కూడా కాస్త రిలీఫ్ ఉంటుందని బయటికి వెళ్ళి పాపను స్టాలర్లో తిప్పుకుంటూ అటు ఇటు తిరిగాను అన్నమాట. ఇలా మేము ఈరోజు బయటకు వెళ్ళి అలా అంటే మా మన్మరాలతో షికారు చేసినాం, బయట దిగి. అది కూడా ఇక్కడ ఇందులో తాబేళ్ళు ఉంటాయి, నేను ఇదివరకు వీడియోలో చూపించాను, ఇప్పుడు కనిపించట్లేవు కానీ ఉంటాయి. ఇంకా కొంచెం లోపలికి పోతుంటాయి కానీ అక్కడ దాకా వెళ్ళలే, ఇంకా కొంచెం ఇక్కడిక్కడే తిరిగేసి అంటే వాళ్ళు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూసామన్నమాట. వాళ్ళని కలుసుకుని ఇక వాళ్ళతో కాస్త అలా ఇలా తిరిగేసి మళ్ళీ ముఖం పట్టామన్నట్టు ఇంటికి. కాసేపు ఏంటంటే నేను ఈ పబ్లిక్ని అందరిని ఎందుకు చూపిస్తుందంటే ఈవినింగ్ ఈ కొంచెం సమ్మర్ వచ్చేసింది కదా, చాలామంది బయట షికారుకు వచ్చారండి. చాలా బాగుంది, మరీ వేడి కాదు, మరీ చల్లగా కాదు, చాలా బాగుంది. అందుకని అక్కడి వాతావరణము, అక్కడి పబ్లిక్ను నేను కొంచెం చూపిస్తున్నాను ఇలాగా. ఎందుకంటే మనం ఊరికనే ఎప్పుడు ఇంట్లోనే ఉండటం కూడా బోర్ కదండి. పాప ఇన్ని రోజులు చిన్నది కదా, మన్మరాలు వర్ణిక చిన్నది, ఇంకా బయటకు వెళ్ళలేదన్నట్టు అసలు. మేము వెళ్ళినా కూడా ఎక్కడన్నా వెళ్తే జస్ట్ అలా కార్లో వెళ్ళి అందులోనే కూర్చున్నాం, బయటకు వెళ్ళలేదు, దిగలేదు కూడా మేమైతే అసలు. ఎందుకంటే పాపను వదిలి బయటకు దిగలేము, భయపడిపోతుందేమో అని. అలాగా ఇదంతా నేను చూసిన పరిచయమైన ప్లేసే. కానీ కొత్త వాళ్ళు నాతో అంటే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరికీ ఇది కొత్త అనుకుంటారు కదా వీడియో, వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇది చేశానన్నమాట. ఇదండి, ఇదివరకు వెళ్ళిన రోజుల్లో అయితే మా ఉయ్యకాలు కమలం ఉండేది, ఆమెతో వచ్చామన్నట్టు. ఈసారి నేను ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాల్సింది. ఇదన్నట్టు వీళ్ళు కార్తీక్ అని వాళ్ళ మిస్సెస్, వాళ్ళ మమ్మీ, అతనికి మదర్ అన్నట్టు. మా మనవరాలనే చూస్తున్నారు అందరు, వాళ్ళ పాప అన్నట్టు. ఇంకా వాళ్ళు కూడా ఆ స్టార్టింగ్లోనే తీసుకొని వచ్చారు. అంటే మనం స్టార్ట్ చేసుకొని తెచ్చుకోవాలి, ఇక్కడ మళ్ళీ స్టాండ్ ఫిక్స్ చేసుకోవాలి, ఇలా అంటే వచ్చేస్తారు అన్నమాట. ఇదంతా చూడండి, అలా బాతులు వెళ్తున్నాయి, చిన్నగా చూపించాలని చూపించాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బాతులు భలే ఉంటాయి, చక్కగా అయిపోతూనే ఉంటాయి సాఫ్ట్గా, ఎప్పుడోసారి కానీ కనిపించదు. ఇక్కడ బాతులేమో చిన్న పిల్లల్ని వేసుకొని తిరుగుతుంది ఒక బాతు, భలే తమాషాగా బుద్ధి పాపలు, ఆ బాతులు భలేగా ఉన్నాయి. ఇదన్నట్టు మరి అలా వెళ్తూ నేను వీడియో చేశాను అక్కడక్కడ ప్లేస్లను. ఈలోపే కొంచెం చీకటి అయిపోయిందన్నమాట. అయినా కూడా ఇక్కడ చీకటి అంటే ఎంతైనా చీకటి కాదండి,
వెలుతురుగానే ఉంటుంది. అది అసలు పాయింట్. మనకేమో 6 చీకటి అయిపోతున్నట్టు ఉంటుంది. 7 అంటే 7 మనకు చీకటే. ఇంకా మనకి ఇక్కడ అమెరికాలో అంటే 8 అయినా కూడా చీకటి కాదు. చాలామంది వచ్చారు, చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న పాపలన్నీ పిల్లల్ని వేసుకొని వచ్చారనమాట. ఇది సంగతి. మరి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే కొత్త కొత్త పరిసరాలు అన్నీ మనకు ఎప్పుడు చూడము అనుకున్న పరిసరాలు కొందరికి ఉంటాయి. చూసిన వాళ్ళు చూసి ఉంటారు, ఎందుకంటే కొంత ఈ ఫ్లోరిడా, ఒర్లాండో, ఫ్లోరిడా పరిచయం వాళ్ళు ఈ ప్రాంతాలకు వస్తుపోతూనే ఉంటారు. చూడండి, ఇక్కడ చూడండి, ఈ పార్కులో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఒక మరి ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ భలే తమాషాగా చూడండి. అంటే ఏమాత్రం ఆడంబరం లేకుండా పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు జరుగుతాయి ఇక్కడ. మనకు చాలా ఆర్భాటాలు ఎక్కువ అక్కడ ఇండియాలో. చేసుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని బట్టేది. ఈలోపు చీకటి అయిపోయింది చూడండి. అంటే చీకటి అవటం కాదు, లైట్లు వచ్చేసి. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో కూడా పిజ్జా ఆర్డర్ చేశారు. పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే లేట్ అయినాక ఇంట్లో వంట చేసుకోవడం అంటే కొంచెం కష్టమే. ఇంకా అందరికీ ఇష్టమైంది పిజ్జా అంటే. ఈమె కార్తీక్ వల్ల మేము సెల్ఫీ తీసుకుందామండి అన్నారు. అందుకని సెల్ఫీ తీసుకుని వీడియోలో కలిపేస్తాను అన్నమాట. అలా వెళ్తూ మాట్లాడుకుంటూ మెల్లిగా నడుస్తున్నాము. ఇంకా దారిలో ఏంటంటే పిజ్జా ఆర్డర్ చేసింది అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. అంటే నాకే కదండి, చాలామందికి పిజ్జా అంటే ఇష్టం. కానీ మా అందరికీ ఇక్కడ మా మన్మడికి అయితే చాలా ఇష్టము. నాకు కూడా భలే ఇష్టం పిజ్జా తినడం అంటే. ఆ పిజ్జా మనకు ఒక పూట తినేసి ఇంకా అలా ఉండిపోతాం. నేను పెద్దగా వేరే తినాలి అనుకోను నేనైతే. ఇంకా అందరం అంతే అలాగే. ఇదే ప్లేస్ పిజ్జా తీసుకుంది, దీంట్లోనే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సన్నగా చినుకులు రావడం స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళాక చూపించాను. అప్పటికే మా మనమరాడు పెట్టేసుకున్నాడు. ఆకలిస్తుంది వాడికి. నేను కూడా 2 తినేస్తానండి. 2 పీసెస్ నాకు కావాలి అంతే. నాకు చాలా ఇష్టం కదా, కొంచెం ఎక్కువైనా సరే తినేస్తాను నేను, నాకు ఇష్టమైనది. మరి ఉంటానండి. ఈ వీడియో పూర్తి చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.